నమస్తే. నమస్కారం అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. థ్యాంక్ యూ. ప్రార్థన మొదలు పెట్టినా? ధన్యవాదాలు సార్. ఓకే మేడం. ఓకే. యూనివర్సల్ ప్రేయర్. ఓ హిడెన్ లైఫ్, vibrant in every atom, O hidden light, shining in every creature, O hidden love, embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. Shanti, Shanti, Shanti. KVB. Hello, recording. రఘురామారావు గారు మీరు మాట్లాడతారు. ఓకే. సో ఇవాళ మనం అందరికీ దీపావళి శుభాకాంక్షలు. తర్వాత మనం ఈ ఆదివారం నాడు పట్టుకునే స్టడీ క్లాసు ఇవాళ జరుపుకుంటున్నాం మనం. ఇవాళ మన టాపిక్, మన సబ్జెక్ట్ చెప్పే ఆయన డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, మచిలీపట్నం. మన తెలుగు ఫెడరేషన్ లెక్చరర్. ఆయన స్టడీ సబ్జెక్ట్ టాపిక్ ఏమో డివైన్ విజ్డమ్, దివ్య జ్ఞానం. డాక్టర్ అనీ బిసెంట్ బుక్ ది 7 గ్రేట్ రిలీజియన్స్ అనే దాని మీద మాట్లాడతారు. సో మనం ప్రస్తుతం అటెండెన్స్ లో ఉన్నది 7 ఉన్నాం. లక్ష్మి గారు, గోపాలకృష్ణ గారు, శాస్త్రి గారు, వెంకటేశ్వరరావు గారు స్పీకర్, బాబాజీ గారు, టీవీ రమణ గారు, నర్సాపూర్ బాబాజీ గారు. ఓకే అండి, లెట్ us start. దివ్యజ్ఞాన సమాజం సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి అంశం డివైన్ విజ్డమ్. వాస్తవానికి చాలా చాలా పదాలు మనం సులభంగా ప్రయోగించడం జరుగుతుంది, కానీ ఆ పదాల వెనుకున్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు ఏపాటి అర్హత ఉన్నది అనేటువంటి ప్రశ్న ప్రతి సందర్భంలోనూ తల ఎత్తుతుంది. అలాంటిదే డివైన్ విజ్డమ్. వాస్తవానికి ఈ డివైన్ అనేటువంటిది ఏమిటి అని కనుక మనం భావించినట్లయితే, ఇది భగవద్దత్తమైనటువంటి ఒక సర్వోత్కృష్టమైనటువంటి, ఒక సర్వోన్నతమైనటువంటి, ఒక సర్వకాలీనమైనటువంటి సత్యానికి సంబంధించినటువంటి విశ్వశక్తిగా మనం భావించినట్లయితే, విజ్డమ్ సాధారణంగా మనం విజ్డమ్ని, నాలెడ్జ్ని జ్ఞానానికి పర్యాయ పదంగానే మనం ప్రయోగిస్తాం. ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే నాలెడ్జ్ అన్న అర్థం జ్ఞానము, విజ్డమ్ అన్న అర్థం జ్ఞానమే. అయితే నాలెడ్జ్కి విజ్డమ్కి ఉన్నటువంటి తేడా ఏమిటి అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, సాధారణంగా జ్ఞానం అనేటువంటి పదాన్ని మనం ఒక ధార్మికవాదులు కానివ్వండి, ఆధ్యాత్మికవాదులు కానివ్వండి, జిజ్ఞాసపరులు కానీ తరచుగా ఉపయోగించడం జరుగుతుంది. సరే, ఈ జ్ఞానం అనేటువంటి పదాన్ని మనం సాధారణ పరిభాషలో అనేటువంటి జ్ఞానానికిను ఇవాళ ఉపయోగించేటువంటి విజ్డమ్ జ్ఞానానికి చాలా చాలా పోలికలతో పాటు వైవిధ్యం కూడా ఉన్నది. ఇంగ్లీష్ డిక్షనరీ డెఫినేషన్ ప్రకారం నాలెడ్జ్ ఈజ్ నోయింగ్ వాట్ టు సే. నాలెడ్జ్ ఈజ్ నోయింగ్ వాట్ టు సే. విజ్డమ్ ఈజ్ నోయింగ్ వెన్ టు సే. సరే, ఇక్కడ జ్ఞానము అనేటువంటి దానికి, విజ్డమ్ అనే దానికి ఉన్నటువంటి వైవిధ్యాన్ని గనక మనం ఆలోచించినట్లయితే, ఎబిలిటీ టు థింక్ అండ్ యాక్ట్ బై యూజింగ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, అండర్స్టాండింగ్
అండ్ ఇన్సైట్. అంటే ఒక విషయం గురించినటువంటి అవగాహన మన అనుభవంతో, మన అర్థం చేసుకున్న రీతిని బట్టి, దాని పట్ల మనకున్నటువంటి వివేచన బట్టి జ్ఞానం అనేటువంటి దాన్ని చెప్తే, ఆ జ్ఞానానికి మరింత నగిషి రిఫైన్డ్ ఫామ్ ఏమంటే విజ్డమ్. ఏం మాట్లాడాలో చెప్పేటువంటి జ్ఞానం అయితే ఎప్పుడు మాట్లాడాలో చెప్పేటువంటిది విజ్డమ్. సరే, ఈ జ్ఞానం అనేటువంటి పదాన్ని మనం రకరకాల సందర్భాల్లో రకరకాలైనటువంటి కోణాల్లో మనం ఆవిష్కరిస్తూ వస్తున్నాం. జ్ఞానమని, విజ్ఞానమని, పరిజ్ఞానమని, సుజ్ఞానమని, ప్రజ్ఞానమని, వీటన్నింటికి మించి దివ్య జ్ఞానమని, బ్రహ్మజ్ఞానమని, ఆత్మజ్ఞానమని, దురదృష్టవశాత్తు ఈ పదాలన్నీ ఉచ్చరించి పదాల్ని ప్రయోగించే సందర్భంలో మనం మర్చిపోయేటువంటి మరొక పదం కూడా ఉంది. అదేంటంటే అజ్ఞానం అనేటువంటి. As much we learn, we hesitate to speak. As much as we unlearn, we may speak much. ఎంత ఎక్కువ చదువుతూ ఉంటే మనకు అంత ఎక్కువగా తెలియదు అనేటువంటి విషయం అర్థం అవుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మనం ఈ ఉపోద్ఘాతాన్ని కొంత అవతలకి పెట్టి ఈరోజు మన టాపిక్ డివైన్ విజ్డమ్. ఈ డివైన్ విజ్డాన్ని మీ ముందు నేను అర్థం చేసుకున్నటువంటిది ఆవిష్కరించడానికి ప్రాతిపదికగా తీసుకున్నటువంటి పుస్తకం ది 7 Great Religions. ఈవిడ 1896 1901 మధ్య అడయారులో 2 దఫాలుగా 7 మతాల పైన తను ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. హిందూ మతం గురించి, జొరాస్ట్రియన్ మతం గురించి, జైనిజం గురించి, బుద్ధిజం గురించి, క్రిస్టియానిటీ గురించి, ఇస్లాం గురించి, సిక్కిజం గురించి. వీటిలో అపెండిక్స్ గా 301వ పేజీ నుంచి 319 పేజీల మధ్య ఆవిడ ది డివైన్ విజ్డమ్ అనే దాన్ని విశ్లేషించారు. సరే, మనం ఈ ఉపోద్ఘాతాన్ని ముగించి అసలు విషయానికి వద్దాం. డివైన్ విజ్డమ్ లో మేడం యానీ బెసెంట్ తనకు అర్థమైనటువంటి దాన్ని ఏ విధంగా మన ముందు ప్రజెంట్ చేశారనేది మనం గనక ఆలోచిస్తే, సాధారణంగా యానీ బెసెంట్ తన వ్యక్తిగత జీవితంలో భౌతిక పరంగా ఎదుర్కొన్నటువంటి అనుభవాలు నేపథ్యంగా మేడం బ్లావెట్స్కీ, కల్నల్ ఆల్కాట్ తో కనెక్ట్ అయిన తర్వాత, ముఖ్యంగా మన థియోసాఫికల్ నాలెడ్జ్ ఆవిడ కనెక్ట్ అయిన తర్వాత చాలా రేషనల్ గా భౌతిక అంశాలని, ఆధ్యాత్మిక అంశాలని, తన అనుభవాల్ని సమన్వయపరుస్తూ తన ఆలోచనలు అనేటువంటి వాటిని మనతో పంచుకోవటం జరిగింది. మేడం యానీ బెసెంట్ ఈ డివైన్ విజ్డానికి ముందు మరొక విస్తృతమైనటువంటి గ్రంథం కూడా రాశారు. అదే బ్రహ్మ జ్ఞానము అనేటువంటిది. సరే, ఆ బ్రహ్మ జ్ఞానం గురించి మనం సాధ్యమైనంత వరకు ఇవాళ స్పృశించుకుని ఉంటాం బెటర్. ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజన్ కి దారితీసే పరిస్థితి. సరే, మహావాక్యాలు ఏవో మనం చెప్పుకుంటాం. ప్రజ్ఞానం బ్రహ్మ అని, తత్వమసి అని, ఇలా మనం వాటి జోలికి వెళ్లకుండా యానీ బెసెంట్ డివైన్ విజ్డమ్ గురించి ఏం చెప్పారు. ఆవిడ చరిత్ర, మతం ఈ రెండింటిని సమన్వయపరుస్తూ చరిత్రలో మతం గురించి అర్థం చేసుకునేటువంటి మానవుడు చాలా బాహ్యమైనటువంటి మెటీరియలిస్టిక్ కోణంలో విశ్లేషించాడు తప్పిస్తే, ఆ మతానికి సంబంధించినటువంటి మూలమైనటువంటి
దైవిక సంబంధమైనటువంటి దివ్యమైనటువంటి విశ్వశక్తికి సంబంధించినటువంటి అనేక అంశాలని చరిత్రకారుడు స్ఫురించలేకపోయాడు. ది హిస్టోరియన్స్ ఆల్వేస్ want to exhibit their material knowledge by unearthing the archaeological excavations and linguistic resources. చరిత్రకారుడు కేవలం భౌతికపరమైనటువంటి కోణంలో భూగర్భం నుంచి వెలికి తీసినటువంటి పురావస్తు మూలాల్ని, సాహిత్యంలో ఉన్నటువంటి ఆధారాల్ని సమన్వయపరచడం తప్పిస్తే వాటిలో ఉన్నటువంటి లోతైనటువంటి భావగర్భితమైనటువంటి సత్యాల అన్వేషణలో చరిత్రకారుడు పెద్దగా కృతకృత్యుడు కాలేదు అని ఆవిడ తన మొదటి పారాగ్రాఫ్ లోనే ఆవిడ ఆవిష్కరించడం జరిగింది. నిజానికి చరిత్ర పునాదుల్లోకి వెళ్ళినట్లయితే విశ్వ మానవాళిని ఏకం చేసేటువంటి ఒక ఆత్మ సదృశ్యమైనటువంటి అంశాన్ని చరిత్రకారులు విస్మరించారు. మానవ నాగరికత పునాదుల్లో మనం జాగ్రత్తగా మూల్యాంకనం గనక చేయగలిగితే ఈజిప్ట్ యొక్క పిరమిడ్స్ లో కానీ, మొహంజదారో హరప్పాల్లో ఉన్నటువంటి శవ పేటికల్లో కానీ, యూఫ్రటీస్ టైగ్రిస్ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి శిలాజాలను కానీ, మయాన్ నాగరికతను కానీ, ప్రాచీన కాలపు నాటి పాలియోలిథిక్, మెసోలిక్, నియోలిథిక్, ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ లో ఉన్నటువంటి శిథిలాలు కనుక మనం గమనించినట్లయితే అనేక నాగరికతల యొక్క మూలాలు అనేటువంటిది ఒకే రకమైనటువంటి విశ్వాసాలపై ఆధారపడి ఉన్నదని మనం గమనించవచ్చు అని ఆవిడ చెప్తారు. ఈ రోజు ఉన్నటువంటి భౌతిక రూపంగా ఉన్నటువంటి భూగోళం ఒకనొకప్పుడు మరో రకంగా ఉండేదని, ముఖ్యంగా ఈనాడు యూరోప్గా చెప్పేటువంటిది ఒకప్పుడు యురేషియా ద్వీపకల్పం అని, అట్లాగే అట్లాంటిస్ నుంచి వేరుపడినటువంటి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనేటువంటి దేశాలకు సంబంధించినటువంటి నాగరికత యొక్క విశ్వాసాలు మూలాలు కనుక గమనించినట్లయితే ఒకే విధమైనటువంటి, అంటే అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి విషయాలు గమనించినట్లయితే, ముఖ్యంగా ఈజిప్ట్ మమ్మిఫైడ్ అయినటువంటి పేపరస్ పదార్థం కానివ్వండి, మొహంజదారో హరప్పాల్లో నిక్షిప్తమైనటువంటి అస్థికలు కనుక గమనించినట్లయితే పూర్వజన్మం పట్ల విశ్వాసం అనేటువంటిది, పునర్జన్మ పట్ల విశ్వాసాలు అనేటువంటి ఉన్నవని, వీటన్నింటికి మూలమైనటువంటిది ఒక అద్భుతమైనటువంటి డివైన్ నాలెడ్జ్, డివైన్ విజ్డమ్ మాత్రమే అని ఆవిడ ముందుగా స్పృశించడం జరిగింది. ముఖ్యంగా 17, 18 శతాబ్దాలకు సంబంధించినటువంటి ఫ్రెంచి భాష, చరిత్ర, ఖగోళ విజ్ఞానంలో ప్రసిద్ధులైనటువంటి డ్యూలర్ అనేటువంటి వాళ్ళు, డ్యూప్రిస్ అనేటువంటి వాళ్ళు ఈ విశ్వాసాల యొక్క మూలాల్ని ఆవిష్కరించి చరిత్ర విద్యార్థులకి కొత్త కోణంలో ఈ వ్యవస్థను అంతటిని, మానవ జాతిని అంతటిని, నాగరికతను అంతటిని ప్రభావితం చేసేటువంటి మౌలిక విశ్వాసాలు అనేటువంటివి ఒకే రకంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వారు ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా మనం ఆటవిక సమాజాల్లో ఉన్నటువంటి ఆచారాలు కనుక వెళ్ళినట్లయితే, ఆటవిక జాతుల్లో ఉన్నటువంటి వివాహం కానివ్వండి, లేకపోతే మరణానంతరం కానివ్వండి, లేక వాళ్ళ యొక్క సాంస్కృతిక జీవితంలో కానీ ఉపయోగించేటువంటి అనేక సింబల్స్, వాటి యొక్క మౌలికమైనటువంటి విశ్వాసాలని చూసినట్లయితే ప్రకృతిని, ఆ ప్రకృతికి మించినటువంటి అతీతమైనటువంటి ఒక దివ్య జ్ఞానం అనేటువంటిది, ఒక బ్రహ్మ జ్ఞానం అనేటువంటిది,
ఒక సర్వోన్నతమైనటువంటి సత్యానికి సంబంధించినటువంటి మూలాలు అనేటువంటివి ఆటవికులు ఆవిష్కరించారు. అవి కాలానుగుణంగా తరతరాలుగా వాటి అర్థాలు తెలియకపోయినా కానీ హిందూ మతంలో కానీ, ఇస్లాం మతంలో కానీ, జొరాస్ట్రియన్ మతంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ ఆ విశ్వాసాలకు సంబంధించినటువంటి నమూనాలు అనేటువంటివి చిహ్నాల ద్వారా మనకు వ్యక్తం అవుతున్నాయి. ఇది వారి యొక్క సర్వోన్నతమైనటువంటి దివ్య జ్ఞానానికి, బ్రహ్మ జ్ఞానానికి నిదర్శనంగా మేడం అనిబిసెంట్ ఆవిష్కరించడం జరిగింది. అలాగే ముఖ్యంగా వాటికి సంబంధించి క్రాస్ అంటే క్రైస్తవుల యొక్క శిలువ కానివ్వండి, లేకపోతే స్వస్తిక్ మార్క్ కానివ్వండి, లేకపోతే క్రిసెంట్ నెలవంక కానివ్వండి, ఇలాగా అనేక చిహ్నాలకు ట్రయాంగిల్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి మూలాల్లో ప్రపంచ మానవుల మధ్య నాగరికత పరంగా వివిధ ప్రాంతాల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ కూడా వీటికి మూలాలకు సంబంధించినటువంటి జ్ఞాన పరంపర అనేటువంటిది ఒకే రకంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని అనిబిసెంట్ ఆవిష్కరించడం జరిగింది. అలాగే అసలు మేడం అనిబిసెంట్ ఈ ప్రాచీనమైనటువంటి సర్వకాలీనమైనటువంటి సమకాలీనమైనటువంటి ఆనాటి అంటే పురాణాలకి కంటే అర్వచీనమైనటువంటి ఆవిడ చాలా క్లియర్గా ఈజిప్టియను, మొహంజదారో, అట్లాగే యూఫ్రటీస్ టైగ్రిస్ నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికత నిక్షిప్తమైనటువంటి భూగర్భంలో ఉన్న నాగరికతల్ని కనుక వెలికి తీసినట్లయితే మొహంజదారులో అయితే 5 పొరలుగా ఉన్నాయని, ఈజిప్టియన్ నాగరికత శిథిలమైనటువంటి 8 పునాదులు లేయర్స్ అనేటువంటి వాటిని కనుక చూసినట్లయితే కార్బో-14 టెక్నిక్ ద్వారా ఆ శిథిలమైనటువంటి అట్టడుగు నాగరికతకు వెళ్ళినట్లయితే దాదాపు ఇప్పటి వరకు మనం అనుకుంటున్నటువంటి పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ అంటే ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం కంటే చరిత్ర యుగంగా మనం చెప్పేటువంటి ఆవిష్కరణలంతా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళాలని అనిబిసెంట్ చెప్పడం జరిగింది. దాదాపు క్రీస్తు పూర్వం 7,000-8,000 సంవత్సరాలకు పూర్వమే 8 పొరల కింద నిక్షిప్తమైనటువంటి ఈజిప్టు నాగరికతలో కానివ్వండి, 7 పొరలు లేదా 5 పొరలుగా నిక్షిప్తమైనటువంటి మొహంజదా హరప్పాల్లో కానీ లభ్యమైనటువంటి ధాతువులు కనుక గమనించినట్లయితే ప్రపంచ నాగరికతని, ఈ విశ్వాన్ని, మానవ జాతిని ప్రభావితం చేసినటువంటి ఒకే మౌలికమైనటువంటి సత్యం అనేటువంటి, ఒకే మౌలికమైనటువంటి అవగాహన అనేటువంటి, ఒకే మౌలికమైనటువంటి విశ్వాసాలు అనేటువంటివి క్రీస్తు పూర్వం 7,000-8,000 వెనక్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది ఇప్పటి వరకు మనం సింధు నాగరికత క్రీస్తు పూర్వం 3,500 సంవత్సరాలని, అట్లాగే ఈజిప్ట్ నాగరికత క్రీస్తు పూర్వం 3,700 అని అనుకుంటూ వస్తాం. ఈ రకంగా అనిబిసెంట్ దాదాపు 100 సంవత్సరాలకు పూర్వమే తన అంతర్దృష్టితో ఆవిష్కరించినటువంటి అనేక చారిత్రక సత్యాల్ని ఖగోళ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టు, యాంటిక్వేరియన్స్ ఆవిష్కరించినటువంటి సత్యాలతో సమన్వయం చేసినట్లయితే ఆనాటి ప్రాచీన మానవుల యొక్క విశ్వజనీనమైనటువంటి నమ్మకాలు అనేటువంటి ఒకే ఉన్నాయి. ఆ నమ్మకాలకి ప్రాతిపదిక వాళ్ళకి దివ్య జ్ఞానం అనేటువంటి లేకపోతే బ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఒక సర్వోన్నతమైనటువంటి దైవిక శక్తుల యొక్క అవగాహన ఉన్నది అని మనం అనుకోవటానికి అవకాశం ఉన్నదని ఆవిడ చెప్తుంది. అలాగే చాలా జాగ్రత్తగా ఈ డివైన్ విజ్డమ్ గురించి చెప్తూ మన ఆర్యుల కాలపు నాటి మనుస్మృతి కానివ్వండి, అలాగే జొరాస్ట్రియన్లో ఉన్నటువంటి జరాత్రుష్ట అనేటువంటి ఆయన కానీ, అలాగే గ్రీకుల యొక్క ఆర్కిపస్ అనేటువంటి కానీ, బౌద్ధ మతానికి చెందినటువంటి బుద్ధుడు కానివ్వండి, వీళ్ళ యొక్క మౌలికమైనటువంటి ఆదర్శాలని గనక, బోధనలు గనక మనం తులనాత్మకంగా అధ్యయనం చేస్తే వీళ్ళు ఆవిష్కరించినటువంటి సర్వోన్నత సత్యాలు ఏనాటికైనా కానీ, ఆనాటికే కాదు ఈనాటికి కూడా రిలవెన్స్
అంటే సమంజసంగా ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పారు. మనువు యొక్క ధర్మశాస్త్రాన్ని మనం అర్థం చేసుకునే రీతికి భిన్నంగా మనం ఆలోచిస్తే ది సోషల్ లైఫ్, ది ఎకనామిక్ లైఫ్, ది పొలిటికల్ సిస్టమ్ were balanced in a way which each clan or sect would have to discharge their responsibilities. సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థని ఒక ప్రాతిపదిక మీద నిర్వహణ చేయడం కోసం సమాజంలో ఒక్కొక్క వర్గానికి ఆపాదించబడినటువంటి ఇవ్వబడినటువంటి బాధ్యతల్ని నిర్వహించడం కోసం ది స్ట్రక్చర్ ఆఫ్ ది సొసైటీ మస్ట్ బి బ్యాలెన్స్డ్, అంటే సామాజిక వ్యవస్థ సమతౌల్యంతో ఉండటం కోసం మాత్రమే తప్పిస్తే వేరొక ఉద్దేశం కాదు. అట్లాగే జొరాస్ట్రియన్స్ యొక్క జరాతృష్ట యొక్క బోధనలు కానివ్వండి, బుద్ధుడి యొక్క బోధనలు కానీ, సరే వీటి యొక్క మూలాలు ఏమిటనేది మళ్ళీ మనం డీవియేషన్ అవుతున్న ఉద్దేశంతో వాటిలోకి వెళ్ళాల. అసలు మనం అనొచ్చు జైనిజం, బుద్ధిజం, హిందూ మతం వైదిక మతానికి ఎలా సమన్వయం ఉంటుంది? ఇట్ ఈస్ అవర్ ఒపీనియన్ దట్ జైనిజం అండ్ బుద్ధిజం వర్ ది రాడికల్ డాటర్స్ ఆఫ్ వేదిక్ రిలిజియన్. వైదిక మతం యొక్క విప్లవ పుత్రికలే జైన బౌద్ధ మతాలు. అలాంటివి రెండింటి మధ్య సమన్వయం ఉంటే మనిషిని మనిషిగా చూడటం అనేటువంటి భావనలో అటు వైదిక ఆచారం కానివ్వండి, జైన బౌద్ధ ఆచారాలు కానివ్వండి ఒకే రకంగా మనకు కనబడతాయి. ఎక్కువగా మనకు దివ్య జ్ఞానాన్ని బుద్ధిస్ట్ మాంగ్స్ యొక్క, టిబెటియన్ మాంగ్స్ యొక్క ఆలోచనలు కూడా స్వీకరించే మేడం బ్లావెట్స్కి తన ఐసిస్ అనివిల్లో కానీ ది సీక్రెట్ డాక్టర్లో కానీ పొందుపరచడం జరిగింది. మనం లోతుగా వెళ్లకుండా బౌద్ధ మతం యొక్క ఆచారం కనుక చూసినట్లయితే ఫస్ట్ నమ్మకం జీవితం దుఃఖమయం, లైఫ్ ఈజ్ సారోఫుల్. ఆ దుఃఖానికి కారణం కోరికలు, కోరికలు నిరోధించాలి, దానికి అష్టాంగ మార్గం ఉందని చెప్పింది. హిందూ మతంలో మన యొక్క ఉపనిషత్తులు అంటే వైదిక మతంలో, హిందూ మతం అనొద్దు, వైదిక మతంలో ఉపనిషత్తులంతా కూడా బౌద్ధ మతాన్ని చెప్పినటువంటి సిద్ధాంతాలకి పునాదులంతా మనకు ఉపనిషత్తులో కనబడతాయి. సో ఏదైనప్పటికీ కూడా మేడం యానీ బెసెంట్ మనువు చెప్పినటువంటి ధర్మాలు కానివ్వండి, జరాత్రుష్ట చెప్పినటువంటి ధర్మాలు కానివ్వండి, బుద్ధుడు చెప్పినటువంటి ధర్మాలకు మౌలికమైనటువంటిది డివైన్ విజ్డమ్ మాత్రమే. ఆ డివైన్ విజ్డమ్ ఏ రూపంలో వచ్చింది అనేటువంటిది మనం మన హ్యూమన్ నాలెడ్జ్కి, హ్యూమన్ బ్రెయిన్కి అందకపోయినప్పటికీ కూడా ఒక సర్వోన్నతమైనటువంటి విశ్వంలో ఒక విశ్వశక్తి యొక్క అంశంగా ఇవి అర్థం చేసుకున్నటువంటి నాటి గ్రేట్ మాస్టర్స్ మనకు ఒకే రకంగా అందించారు అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది. అట్లాగే మహమ్మద్ ప్రవక్త యొక్క ఆలోచనలో కానీ, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటివి కానీ, యేసుక్రీస్తు బోధనలో కానీ ఉన్న సమన్వయాన్ని, సామ్యాన్ని ఆవిడ ఈ సందర్భంగా ఉటంకించడం జరిగింది. వాస్తవానికి యేసు అనేటువంటి వాడు దేవుడా అంటే దేవుడి బిడ్డగా మనం చెప్తాం. అట్లాగే మహమ్మద్ అనేటువంటి వాడు ప్రవక్త. కృష్ణ పరమాత్మని మనం దైవం స్వరూపంగా భావించినప్పటికీ ఆయన మౌలికంగా మానవ స్వభావానికి సంబంధించిన అనేక ప్రశ్నలకి గీత ద్వారా సమాధానం చెప్పాడు. కృష్ణుడి యొక్క లైఫ్ మనం పౌరాణికంగా అవతల పెడతాం. ఆయన యొక్క బోధనలు కనుక చూసినట్లయితే సర్వోన్నతమైనటువంటి సత్యాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేసినట్లుగా మనకు కనబడుతుంది. కృష్ణ యాజ్ అన్ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది థియాసఫీ విచ్ హీ ప్రొఫౌండెడ్ టు ది హ్యూమన్ రేస్ ఈజ్ డిఫరెంట్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఇన్ ఏ వెరీ వెరీ మైన్యూట్ వే. కృష్ణుడి యొక్క జీవితాన్ని, అతడి యొక్క లీలల్ని అవతల పెట్టేసి ఆయన బోధనల్ని మటుకు మనం జాగ్రత్తగా విశ్లేషించినట్లయితే మన పౌరాణిక వేద వాంగ్మయానికి సంబంధించిన ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా కూడా తేలికగా అర్థమవటం కోసం ఆయన ఉద్బోధించినట్టుగా మనకు కనబడుతుంది. ఇక సాధారణంగా జాతులు, ఆ జాతుల యొక్క నాగరికతలు, ఆ నాగరికతలకు సంబంధించినటువంటి సంస్కృతి గనక మనం గమనించినట్లయితే
మొట్టమొదట మనం ప్రారంభించినటువంటి ఈ విశ్లేషణలో నాగరికత సంస్కృతి పరిణామ క్రమంలో అనేక మార్పులకు లోనైనప్పటికీ కూడా ప్రైమరీ బిలీఫ్స్, మౌలికమైనటువంటి విశ్వాసాలు అనేటువంటివి అన్ని మతాల్లోనూ, అన్ని జాతుల్లోనూ, అన్ని సంస్కృతుల్లోనూ ఒకే రకంగా మనకు కనబడుతుంది. ఈ విషయంలో మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనుక మనం అందరం కూడా ఇటీవల గత నెల రోజుల నుంచి మనం గమనించినట్లయితే ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధ మూలాలు, ఆ జెరూసలేం అనేటువంటి ఆ పట్టణం, జెరూసలేం అనేటువంటి ఒక నగరం, జెరూసలేం అనేటువంటి ఒక పవిత్ర ప్రాంతం అటు యూదులకి, మరొక వైపు క్రిస్టియన్స్కి, మరొక వైపు ముస్లింలకి, ముగ్గురికి కూడా పవిత్రమైనటువంటి స్థానాలు. యూదులు అనేటువంటి వాళ్ళు ఆరాధించేటువంటిది అక్కడ పవిత్రమైన గోడ, అలా ఏదో సమ్ మసీదు, అక్కడి నుంచి మహమ్మద్ ప్రవక్త పైలోకాలకి వెళ్ళిపోయాడని, అక్కడే యేసు ప్రభు అనేటువంటి వాడిని క్రూసిఫికేషన్, శిలం వేశారని, అందువల్ల క్రైస్తవులకి, యూదులకి, ముస్లింలకి ఆరాధ్యమైనటువంటి ప్రదేశం, వీళ్ళందరికీ కూడా దేవుడు అబ్రహం. అందుకనే క్రిస్టియానిటీని కానీ, ఇస్లాంని కానివ్వండి, యూదు మతాన్ని కానీ అబ్రహమిక్ రిలిజియన్స్ అంటారు. మూడు విశ్వాసాలకి ఆద్యుడు ఒకడైనప్పటికీ ఆ ముగ్గురు మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి. ఎందువలన మతం అనేటువంటిది మనిషిని దూరం చేసేసింది. ఇక్కడ మతం కంటే జ్ఞానాన్ని, సర్వోన్నతమైనటువంటి విశ్వజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని, వివేచన గనక మనకు ఉన్నట్లయితే ఈ మతాల మధ్య ఘర్షణ అనేటువంటి ఉండే అవకాశమే లేదు. మార్క్స్ చెప్పిన పదం మనం చాలాసార్లు రిపీట్ చేసుకుంటాం, రిలిజియన్ ఈజ్ ఓపియం అని. అంతేకాదు, ఇన్ అదర్ కాంటెక్స్ట్ హీ ప్రొఫౌండెడ్ దట్ రిలిజియన్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్ సొసైటీ. హృదయం లేనటువంటి సమాజానికి గుండెకాయ లాంటిది మతం అని. సో ఈ మతం పేరిట జరుగుతున్నటువంటి మారణకాండ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు కనబడుతూనే ఉంది. ముఖ్యంగా క్రూసేడ్స్ అనేటువంటి 11వ శతాబ్ది నుంచి దాదాపు 15వ శతాబ్ది వరకు 400-500 సంవత్సరాల పాటు భయంకరమైనటువంటి పోరాటాలు, అది పాలస్తీనా, ఇజ్రాయిల్, జెరూసలేం, ఈ నేపథ్యంలోనే ఎన్ని యుద్ధాలు జరగబోతున్నాయో మనకు తెలియదు. అందుకనే మహాకవి శ్రీశ్రీ లాంటి వాడు అంటాడు, గతమంతా తడిసిన రక్తంతో కాకుంటే కన్నీళ్లతో, గతమంతా తడిసిన రక్తంతో కాకుంటే కన్నీళ్లు, బలవంతులు దుర్బల జాతిని బలి కావించారు, నరహంతకులు ధరాధిపతులై చరిత్రమున వాసికెక్కిరి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. సో మతానికి పరిమితమైనటువంటి మనిషి మానవత్వాన్ని మరిచిపోవటం జరిగింది. మానవత్వాన్ని మర్చిపోయిన తర్వాత దివ్యత్వాన్ని, దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేది పెద్ద భ్రమే. కాబట్టి యానీ బెసెంట్ అనేటువంటి ఆవిడ ఈ మతానికి అతీతమైనటువంటి జాతుల మధ్య, సంస్కృతుల మధ్య, నాగరికతల మధ్య సమన్వయం పరిచేటువంటి సర్వోన్నతమైనటువంటి సత్యాన్ని ఆనాటి మహనీయులు, వాళ్ళు గ్రేట్ మాస్టర్స్ కావచ్చు, వాళ్ళు ఋషులు కావచ్చు, ఎస్థెటిక్స్, లేకపోతే రకరకాలైనటువంటి ప్రవక్తలు కావచ్చు, వారు మానవాళిని శాంతి ముఖంలో నడవటానికి యోగ్యమైనటువంటి పునాదుల్ని తమ దివ్య సందేశం ద్వారా ఇచ్చారు. అదే డివైన్ నాలెడ్జ్, డివైన్ విజ్డమ్ అనేటువంటి. ఇక ఈవిడ కొద్దిగా చొరవ తీసుకొని ఆ డివైన్ విజ్డమ్ గురించి విశ్లేషిస్తూ దివ్య జ్ఞానం యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన, ఆనాడు మహర్షులు, ఆనాడు గ్రేట్ టీచర్స్, ఆనాటి గ్రేట్ ప్రాఫిట్స్, గ్రేట్ మెసెంజర్స్ ఇచ్చినటువంటి సర్వోన్నత సత్యాన్ని అర్థం చేసుకున్నటువంటిది దివ్య జ్ఞాన సమాజం. అందుకనే
దివ్య జ్ఞానం సమాజం అనేటువంటిది, దివ్య జ్ఞానం అనేటువంటిది ఒక మతం కాదు. అన్ని మతాల్లో ఉన్నటువంటి సత్యాల్ని అర్థం చేసుకున్నటువంటి దివ్యమైన భవ్యమైన మానవాళికి స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం. మొట్టమొదట మన కార్యక్రమం ఆదిలోనే సిస్టర్ లక్ష్మి గారు ప్రార్థన ద్వారా మన దివ్య జ్ఞాన సందేశాన్ని వినిపించారు. మనిషిని మనిషిగా, మనుషుల మధ్య ఉన్నటువంటి సౌభ్రాతృత్వాన్ని బలపరిచేటువంటి సర్వోన్నతమైనటువంటి జ్ఞానాన్ని దివ్య జ్ఞానంగా ఆ దివ్య పురుషులు కానివ్వండి, లేకపోతే దివ్య వాణి కానివ్వండి, లేకపోతే విశ్వశక్తి కానీ మనకు అందించింది. ఆ దివ్య జ్ఞానాన్ని, భవ్యమైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడమే ది డివైన్ విజ్డమ్. ఇక్కడ మనం ఎలా జ్ఞానాన్ని, ఆ దివ్య జ్ఞానాన్ని మనం ఎలా అందుకోగలం, దానికి అర్హత ఉన్నదా లేదా అనేటువంటిది రెండో విషయం. సూర్యుడి యొక్క కిరణాలు విశ్వం అంతా కూడా విస్తరించి ఉంటాయి. మనం ఇక్కడ చెప్పాలంటే మన భూగోళం అంతా 12 గంటల పాటు ఒక ప్రాంతంలో వెలుగు ఉండొచ్చు, 12 గంటల పాటు ఇంకో ప్రాంతంలో వెలుగు ఉండొచ్చు, చీకటి ఉండొచ్చు. కొన్ని దేశాల్లో 4-5 రోజుల పాటు సూర్యుడు కనబడినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువంకు చెందినటువంటి ఒక దేశంలో. సరే, ఈ సూర్యకిరణాలు అనేటువంటివి మనం అరచేత్తో అడ్డం పెట్టుకున్నా కానీ మిగతా అంతా ప్రసరిస్తుంది. ఆవిడ అనిబిసెంట్ చెప్పిన ప్రయోగం ఏంటంటే, ఇంటికి ఎత్తైన కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న ఆ కాంపౌండ్ వాళ్ళు సూర్యుడి యొక్క గమనంలో ఉన్నటువంటి ఉదయం పూట పడకపోవచ్చు, మిట్ట మధ్యాహ్నం పూట తప్పనిసరిగా ఇంటి మీద పడతాయి. అట్లాగే సాయంత్రం నుంచి ఏటవాలుగా పడటం జరుగుతుంది. కాబట్టి సూర్యకిరణాలు అనేటువంటి వాటిని మనం అడ్డుకోవాలనే ప్రయత్నం చేయటం అనేటువంటి ఎంత వృధా ప్రయాసో, అలాగే దివ్యమైనటువంటి ఈ డివైన్ నాలెడ్జ్ అనేటువంటి, డివైన్ విజ్డమ్ అనేటువంటి దాన్ని మనం మనకున్నటువంటి అర్హతని బట్టి, అనర్హతను బట్టి, మనం స్వీకరించే స్థితిని బట్టి, స్వీకరించలేని స్థితిని బట్టి అది విశ్వజనీయంగా మన హృదయాల్లోనే ఉన్నది. అయితే దాన్ని మనం బయటికి చూస్తున్నాం కానీ లోపలికి చూడటం లేదు. ఆ లోపలికి చూడగలగటమే మహోన్నతమైనటువంటి దివ్య జ్ఞానము, డివైన్ విజ్డమ్ అని ఆవిడ చెప్పడం జరిగింది. మేడం, టైం అయిందా? హలో, టైం అయిందండి? ఇంకాను 1 minute ఉంది. సరే, ఇది బ్రేక్ చేసి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇంకొక 10 నిమిషాలే, 10 minutes. 1 minute 45 seconds. ఓకే. ఈ బ్రేక్ చేద్దామండి, బ్రేక్ చేసి మళ్ళీ చేద్దాం. అలాగే.